హలో ఆల్, లాస్ట్ వీడియోలో మనం జర్మన్ హెల్పింగ్ వర్బ్స్ అయితే నేర్చుకున్నాం. ఈరోజు వాటి కాంజుగేషన్ చూద్దాం. కాంజుగేషన్ అంటే ఏంటంటే, సో పర్సన్ డూయింగ్ ద యాక్షన్, అసలు ఏ పర్సన్ ఏ యాక్షన్ చేస్తున్నాడో వేరియేషన్ తెలుసుకోవడానికి ఈ కాంజుగేషన్ యూజ్ చేస్తారు. సో ఫస్ట్ వన్ వచ్చేసి జైన్. జైన్ అంటే టు బీ. కాంజుగేషన్ అయితే ఇది బట్టి కొట్టాలి, దీనికి ఎలాంటి క్లూస్ టిప్స్ అయితే ఏం లేవు. సో ఇష్, డూ, ఎర్జిఎస్, వియర్, ఇయర్, జీజీ వీటిని పర్సనల్ ప్రొనౌమెన్స్ అంటారు. వీటి గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. సో కాంజుగేషన్ ఇష్, బిన్, డూ, బిస్ట్, ఎర్జిఎస్, ఇస్ట్, వియర్, జిండ్, ఇయర్, జైడ్, జీజీ, జిండ్. వీటికి ఎగ్జాంపుల్స్: ఇష్ బిన్ మ్యూడ్, ఐ ఆమ్ టయర్డ్. ఎర్ ఇస్ట్ క్రంక్, హీ ఈస్ క్రంక్. వియర్ జిండ్ ఇమ్ క్రాంకెన్ హౌస్, వి ఆర్ ఇన్ హాస్పిటల్. ఇక్కడ చూస్తే ఇష్, బిన్, ఎర్, ఇస్ట్, వియర్, జిండ్ ఇలా వేరియేషన్ అయితే కనిపించింది కదా, అది కాంజుగేషన్. నెక్స్ట్ కాంజుగేషన్ హాబెన్, టు హ్యావ్. ఇష్ హాబ, డూ హ్యాస్ట్, ఎర్జియస్ హ్యాట్, వియర్ హాబెన్, ఇయర్ హాప్ట్, జీజీ హాబెన్. ఈ మీనింగ్ అయితే ఏం చేంజ్ అవ్వదు, జస్ట్ కాంజుగేషన్ మాత్రమే చేంజ్ అవుతుంది. హాబెన్ అంటే టు హ్యావ్ ఏ. ఎగ్జాంపుల్: ఇష్ హాబ జైట్, ఐ హ్యావ్ టైమ్. జీ హ్యాట్ స్మెర్జెన్, జీ హ్యాస్ పెయిన్. We are haben heute Schule, we have school today. Next, werden, to become, future, conjugation. Ich werde, du wirst, sie es wird, wir werden, ihr werdet, sie werden. Example: ich werde Flieger, I will become a nurse. Es wird besser, it becomes better. Wir werden lernen, we will study. మీకు లాంగ్వేజ్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.